అందరికీ నమస్కారం. నా పేరు రాఘవాచార్యులు. మాది గురజాల మండలం చల్లగుడిపాడు గ్రామం నుంచి వచ్చాం. మాకు వివాహమై 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కాస్త సంతానం కలకపోయేసరికి ఈ యొక్క గుంటూరులో బర్త్ హెల్ప్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి హర్ష మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారు చక్కగా సలహా ఇచ్చి ఈ యొక్క ట్రీట్మెంట్కి తగినటువంటి విధంగా మనం ప్రొసీడ్ అవుదామని చెప్పేసి చక్కగా మా ఇద్దరికీ కూడా మేడం గారే సజెషన్స్ ఇస్తూ తగినటువంటి విధానమైనటువంటి చికిత్స కూడా జరిపించి చక్కగా మాకు సంతానం కలిగే విధంగా కూడా ప్రయత్నం చేశారు. మేడం గారు ఇచ్చినటువంటి మందుల ద్వారాను ఇంజెక్షన్స్ ద్వారా కూడా చక్కగా ఇప్పుడు మా మిస్సెస్ సంధ్య అమ్మాయి ఇప్పుడు 4వ నెలలో నడుస్తుంది. ఇక మనం ఐవీఎఫ్ అంటే లేనిపోని అపోహలకు కూడా పోతూ ఉంటుంటాం. కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా ఉత్తమమైనటువంటి ఇదిగా మనం భావించవచ్చు. ఎప్పుడూ కూడా ఈ యొక్క ట్రీట్మెంట్లో పారదర్శకంగా ఉంటూ మన శ్రీహర్ష మేడం గారు అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా మనకి ఎప్పటికప్పుడు ఆ యొక్క విధానం అంతా కూడా తెలియబరుస్తూ కరెక్ట్గా ఉండేటటువంటి ట్రీట్మెంట్ను కూడా ఇవ్వడం జరిగింది. నమస్తే అండి, నా పేరు సంధ్య. మా మ్యారేజే 5 years అవుతుంది. పిల్లల కోసం మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి డాక్టర్ గారిని కలుద్దాము మేడం గారి గురించి నేను మామూలుగా ఫేస్బుక్లో చూశాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి మేడం గారిని వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకుందాము, ఎలా ఉంటుందో ఏంటో అని ఫస్ట్ చాలా కంగారు పడ్డాము. తర్వాత మేము 5 months నుంచి ముందుగానే ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం ప్లాన్ చేసుకుని టెన్షన్ పడ్డాము. కానీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం గారు కంగారు పడొద్దు, ఏమీ వద్దు, మీకు అంతా బాగానే జరుగుతుంది, మెడిసిన్ వాడండి సంధ్య, 100% మీకు కన్ఫర్మ్ అవుతుంది, టెన్షన్ ఏం పట్టవద్దు అని చెప్పారు. ఆ తర్వాత మేము ఒక 1 month ఆలోచించాము. హాస్పిటల్స్ తిరిగి చాలా విసిగిపోయి ఎలా ఉంటుందో ఏంటో అందరు డాక్టర్లు చెప్పేదే కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ తర్వాత భగవంతుడి మీద హోప్తో మేడం గారి దగ్గరికి వచ్చాము. మా 2-3 months మెడిసిన్ వాడాము. మాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అవి ఒక అంటే ఏదో కంగారు పడిపోయి ఇంకేదో ఉంటాయని వీడియోస్లో ఎవరెవరో చెప్పుడు మాటలు వినైతే మీరు కంగారు పడొద్దు. ఖచ్చితంగా మేడం గారు ప్రతి ఒక్క పేషెంట్కి ఒక్కో విధంగా ట్రీట్మెంట్ చేస్తారు. అందుకని చెప్పేసి మేము చెప్పడం అంటూ ఏంటంటే మేడం గారి దగ్గరకు వచ్చినప్పుడు టెన్షన్ పడొద్దు, ఏమీ వద్దు, 100% పిల్లలు కావాలని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కూడా హర్ష మేడం దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని భావిస్తారేమో. ఇక్కడ చాలా తక్కువగా రీజనబుల్గా ఉండేటట్లుగానే మన శ్రీహర్ష మేడం గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ టు శ్రీహర్ష మేడం.